అప్పు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిపోయింది. అక్కడే ఆమె చేతి నుండి పోలీస్ యూనిఫామ్ తీసేస్తారు అధికారులు. ఆ యూనిఫామ్ వైపు చూసి బాధపడుతుంది అప్పు. ఒక్కసారి ముందే ఆలోచించుండుంటే బావుండేదని అంటాడు ఓ అధికారి. అంతలో అక్కడికి రావడంతో కావ్య గట్టిగా చెప్తుంది, ఒకరోజు నిజం బయటపడితే మళ్లీ ఈ యూనిఫామ్ నా చేతిలోకొస్తుంది. కావ్య తోడుగా లాయర్ను తీసుకుని స్టేషన్కొస్తుంది. అప్పును అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్లాలంటే కానిస్టేబుల్కి కూడా వెన్నులో నొప్పి. అప్పు మాత్రం సైలెంట్గా నానే అల్తా సెల్లోకి అని చెప్తుంది. అంతలో కావ్య వెంటనే బెయిల్ పేపర్స్ చూపిస్తుంది. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా, ఇప్పుడు బెయిల్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతారు ఏసీబీ ఆఫీసర్. అలాంటి కేసుల్లో ఈ తరహా స్పీడ్గా బెయిల్ రావడం అంటే అబ్బురంగా ఉందంటాడు. లాయర్ మాత్రం కూల్గా సమాధానం చెప్తాడు. సామాజికంగా మంచి స్థానం ఉండి గతంలో ఎలాంటి నేరచరిత్ర లేకపోతే బెయిల్ వస్తుంది. ఈవిడికంత బ్యాక్గ్రౌండ్ ఉందా అంటాడు ఆఫీసర్. కావ్య మాత్రం సీరియస్గా నా చెల్లెలు దుగ్గిరాలింటి కోడలు అంటుంది. వినగానే ఆఫీసర్ షాక్ అవుతాడు. అంత పెద్ద ఫ్యామిలీకి చెందినవారు ఇలా చీప్గా లంచం తీసుకుంటారా? కావ్య మాత్రం నిశ్చయంగా చెప్తుంది, ఇది అప్పు చేసిన తప్పు కాదు, ఎవరో దీని వెనుక ఉన్నారు. కోర్టులో నిజం బయటకొస్తుంది. అంతలో ఏసీబీ ఆఫీసర్ కానిస్టేబుల్ని అడుగుతారు, ఈమె కుటుంబం గురించి ఏమైనా తెలుసా? కానిస్టేబుల్ శేషు మాత్రం వెంటనే చెప్తాడు, సార్ వాళ్ళ కోట్లలో ఆస్తుంది. ఆమె పోలీస్ జాబ్ను డబ్బు కోసం కాదు, ఇష్టంతోనే చేస్తుంది. అలాంటి అమ్మాయి లంచం తీసుకుందని మేము నమ్మలేమంటారు కానిస్టేబుల్. కావ్య బాధతో చెప్తుంది, ఇదంతా నా వల్లే జరిగిపోయింది అప్పు. నిన్ను అన్యాయం చేస్తుందని ఆమెని నేను ముందే హెచ్చరించా, కానీ ఆమె నన్ను టార్గెట్ చేయలేక నిన్నే టార్గెట్ చేసిందని ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తుంది. అప్పు కంటతో చెప్తుంది, నువ్వు ముందు జాగ్రత్తగా ఉండమన్నావు, కానీ నేనే ఐదర్ చెప్పిన కథల్ని గుడ్డిగా నమ్మేశాను. అప్పు కన్నీటి స్వరంతో చెప్తుంది, ఆ యామినిని మాత్రం వదలను కావ్య. నేనేం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? ఎవరికి ఎందుకు భయపడాలి? అవును అనేలా తల ఊపుతుంది కావ్య. ఇంతలో సీన్ మారుతుంది. రాజ్ ఆఫీస్ నుంచి బాధతో బయటికి వస్తుంటే ఎదురుగా యామిని నిలుస్తుంది. ఏమయ్యింది రాజ్, ప్రపోజ్ చేశావా లేకపోయావా అని వాడి మనసు గుబురుపరుస్తూ అడుగుతుంది. రాజ్ మాత్రం తల నింపుకుంటూ చెప్తాడు, కావ్యకి ప్రపోజ్ చెయ్యాలనుకున్నా, కానీ అదే టైంకి అప్పు ఏసీబీకి పట్టుబడిందన్న ఫోన్ కాల్ వచ్చేసింది. అంతలోనే అక్కడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే చెప్పలేకపోయావా అని అంటుంది యామిని. అప్పుని అరెస్ట్ చేశానంటే నాకే నమ్మకం రావడం లేదు రాజ్ అంటూ గందరగోళంగా చెప్తుంది యామిని. అంత నిజాయితీగా ఉండే అమ్మాయి ఇలా అరెస్ట్ అవుతుందంటే ఏదో ప్లాన్ అయి ఉండాలి అంటుంది. తర్వాత సడన్గా కలాతిపై ఫోకస్ మళ్లిస్తుంది. నిన్ను ప్రేమించదని ముఖంపై నెరపుగా చెప్పకుండా నీ ప్రపోజ్కి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తోంది కళావతి అంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రపోజ్ చేయబోతావో కరెక్ట్ టైంకే ఏదో కాల్ వచ్చేస్తోంది, ఇదే రెండోసారి అని అంటుంది. అయితే నీ మీద ప్రేమ లేదు కానీ అబద్ధాల కలెక్షన్ మాత్రం ఉంది కళావతికి అంటూ పిచ్చెక్కిన మాట మాట్లాడుతుంది యామిని. ఈ మాటలలి వింటూ రాజ్ అసహనంతో మూమాటంగా మారిపోతాడు. కళావతి ఎవరో కాదు, యామిని. ఆమె మనసు నాకు బాగా తెలుసు. అలాంటి అమ్మాయి ప్రేమించకపోవచ్చు కానీ అబద్ధం మాత్రం అసలు చెప్పదు అని తేల్చి చెప్తాడు. తనకి నచ్చలేదంటే నేరుగా ముఖం మీదే చెప్తోంది. ఇలా ప్లాన్లేసి తప్పించుకోలేదా ఆమె ఎప్పుడు. ఇంత చెప్తూ ఎదుటివారి బాధను గౌరవించాలి, వాటిని చూసి చిన్న చూపుతో మాట్లాడడం సరైనది కాదు అని రాజ్ గట్టిగా హెచ్చరిస్తాడు. అన్నీ చూసుకుంటూ నిల్చున్న యామిని గుండెల్లో కొట్టుకున్నట్టవుతుంది. నా ముందు కావ్యను పొగడతావంటే నాకస్సలు నచ్చదు అనుకుంటుంది. అక్కడికే వైదేహి ఎంట్రీ ఇస్తుంది. ఏమరా యామిని, ఎందుకిలా అల్లుడిగారితో గొడవపడుతున్నావు అని అడుగుతుంది. వైదేహి ప్రశ్నించగానే యామిని చిలాక మాటలు మొదలుపెడుతుంది. బావగారికి మనమిచ్చిన విషయం పనిచేయాలంటే మొదటిగా వారితో గొడవపడాలి కదా అత్తయ్య. వైదేహి సైలెంట్గానే ఉన్నా యామిని మాటలు మాత్రం ఆగో. ఇప్పుడు బావ కావ్యకి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు, కానీ కరెక్ట్ టైంలో నేను అతని ప్లాను చెడగొట్టేశా. తన లక్ష్యం క్లియర్గా చెప్తుంది. బావ ఏ ప్రణయ ప్రయత్నం చేసినా ప్రతిసారి నేనే అడ్డుకుంటాను. దీంతో బావకి డౌట్ వస్తుంది, ఇప్పుడు కావ్య ఎందుకు దూరమవుతుందో అని అతని మనసులో అనుమానం పెరుగుతుంది. ఇది జరుగుతుండగానే అతని మనసులో అనుమానమనే బీజం వేస్తాను. ఒక్కసారిది మొలకెత్తితే బావ నెమ్మదిగా నాకు దగ్గరవుతాడు అని చీకటి పథకాలు చెప్తుంది యామిని. యామిని మాటలు వింటూ వైదేహి ప్రశ్నగా చూసినా లోపల మాత్రం సంతోషపడుతుంది. నీ ఆట విని నాకెంతో గర్వంగా ఉంది యామిని. బావగారి మనసులో అనుమానం పెంచడమే నీ వద్దే తలపు. అప్పు ఏసీబీకి దొరికిపోయిందని రుద్రాని కొండబద్దలయ్యే వార్తలా దుగ్గిరాలింటికి చెప్తుంది. ఒక్కసారిగా అందరూ షాకి గురవుతారు. నేనే ముందు నుంచి చెప్తున్నా కానీ ఎవరూ వినలేదు అంటూ ధాన్యలక్ష్మి మంటపడుతుంది. ఇంతలో అప్పు కావ్య కలిసి ఇంట్లోకొస్తారు. రుద్రాని కోపంగా, ఇదిగో నీ చెల్లి లంచం తీసుకుంటూ దొరికింది, నువ్వే చెప్పు అంటుంది. కావ్య మాత్రం నిలబడిపోయి గట్టిగా చెప్తుంది, నా చెల్లెలు తప్పు చేయలేదు, కొంతమంది తప్పుడు ప్లాన్తో ఆమెను ఇరికించారు. చెయ్యని తప్పుకు భయపడాల్సిన అవసరం లేదు అని కళ్యాణ్ కూడా అప్పుకి అండగా నిలుస్తాడు. ఇంతలో రుద్రాని శంకగా అడుగుతుంది, అప్పు నిజంగానే నిర్దోషి అయితే నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు కావ్య? పక్కనుండి ధాన్యలక్ష్మి మాత్రం కంగారు పడుతుంది. సాక్ష్యం లేకపోతే జైలుకే వెళ్ళాలి, అప్పుడు ఈ ఇంటి గౌరవం ఏమవుతుంది? ఆమె మాటలు విని అందరూ కాసేపు మౌనంగా ఉంటారు. ఈ చిన్నపిల్లల చేత కాదు,
మీరందరూ కలిసే ఇప్పుడే ఈ కేస్ నుంచి అప్పుని బయటకు తీసేయండి అంటూ సుభాష్ని కోరుతుంది ధాన్యం. కాని కావ్య మాత్రం ధైర్యంగా ముందుకొస్తూ చెప్తుంది, బలముండకపోయినా బలగం లేకపోయినా ధర్మం మాత్రం మనవైపే ఉంది. నా చెల్లెలు తప్పు చెయ్యలేదు, నేనది అందరికీ నిరూపిస్తాను. కావ్య మాటలు విని అందరూ నిశ్శబ్దంగా చూస్తుంటే అప్పు కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. ఇంత ప్రేమ, ఇంత అంటే ఎంతటి గొప్ప అడుసునో అనిపిస్తుంది నాకు. అప్పుడే స్వప్న ముందుకొస్తుంది. మేం నమ్ముతున్నాం అప్పు, నువ్వు ఏ తప్పు చేయలేదని. ఇంట్లో వాళ్ళిప్పుడే నమ్మకపోయినా ఓ రోజు నిజం ముందు వాళ్లే తలవంచుతారు అని ధైర్యం చెప్తుంది. అప్పు తడబడుతున్న గుండెతో తల ఊపుతుంది. ఆమె చూపుల్లో ఒక నిశ్చయమైన దీపం కనిపిస్తుంది. ఈ పోరాటం ఆమెది కాదు, అక్క కావ్యది. ఆమె గౌరవం కోసం కాదు, నిజం కోసం, న్యాయం కోసం కావ్య మొదలెట్టిన యుద్ధమిది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.